ఇప్పటి వరకు ఇలా తెల్లగా మల్లె పువ్వులా ఉండే ఇడ్లీలనే మనం తినుంటాం. ఇప్పుడు దేశాన్ని షాక్ చేసేలా ఇలా రంగురంగుల ఇడ్లీ వచ్చి జనాన్ని కవ్విస్తోంది. ఇడ్లీ హోలీ రంగులన్నీ పులుముకొనొచ్చి ప్లేట్లలో ఇలా కవ్విస్తే నోరూరిపోక మానదు. ప్రపంచంలోనే ఈ హోలీ ఇడ్లీ ఇప్పుడు ఒక వినూత్న ప్రయోగం. మన దేశ పతాక రంగులో సైతం వచ్చి ఇప్పుడు ఊరిస్తోంది. దీని స్టోరీ తెలిస్తే విస్తుపోతారు ఎవరైనా. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఇడ్లీ బాగా ఫేమస్. ఎక్కువగా మార్నింగ్ టిఫిన్స్ లో ఉండే ఈ వంటకం మినప్పప్పు, ఇడ్లీ రవ్వతో తయారు చేస్తారు. తెలుగులో దీన్ని ఆవిరి కుడుము అంటారు. ఈ ఇడ్లీ మద్రాసీల వంటకం. మల్లెపువ్వులా తెల్లగా సున్నితంగా ఉండే ఇడ్లీకి మంచి టేస్టీ చట్నీ జోడిస్తే ఆ రుచే వేరు. ఇప్పటి వరకు తెల్లగా ఉండే ఇడ్లీలని మీరు చూసుంటారు. మహా అయితే మిల్లెట్స్ పిండితో చేసిన ఇడ్లీలు రెడ్ లేదా బ్రౌన్ కలర్ లో ఉంటాయి. కానీ ఫస్ట్ టైం 4-5 కలర్స్ లో ఉండే ఇడ్లీలు ఇంటర్నెట్ లో దర్శనమిస్తున్నాయి. ఒకే ఇడ్లీలో ఇన్ని రంగుల అన్నట్టు గ్రీన్, పింక్, పర్పుల్, ఎల్లో, ఆరెంజ్ రంగులతో చూడ్డానికి కలర్ఫుల్ ఇడ్లీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ యూజర్ రోహిణి వీటిని తయారు చేసి తన అకౌంట్లో పోస్ట్ చేసింది. ఒక్క రోజుకే 4 మిలియన్ వ్యూస్, 88,000 లైక్స్ తో ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది. ఈ హోలీకి స్పెషల్ కలర్ఫుల్ ఇడ్లీ అని షేర్ చేసింది. కలర్ఫుల్ ఇడ్లీల తయారీ కోసం ఆమె నేచురల్ కలర్స్ నే వాడిందట. గ్రీన్ కోసం బచ్చలి కూర, పింక్ కోసం బీట్రూట్, పర్పుల్ రంగు రావడానికి బఠానీ పువ్వు, ఎల్లో కలర్ కోసం పసుపు, ఆరెంజ్ కోసం బీట్రూట్ అండ్ పసుపును మిక్స్ చేసిందట. ఈ రంగుల్లో పిండిని వేర్వేరు గిన్నెల్లో కలుపుకుని ఇడ్లీ స్టీమింగ్ కుక్కర్ ప్లేట్లో వేసుకుంది. రంగురంగుల ఇడ్లీలు చూస్తేనే నోరూరుతున్నాయి. తింటే ఇంకెంత టేస్టీగా ఉంటాయో మరి.